Closed doors, I'm a fool for your love. హలో గాయ్స్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. ఓకేనండి, మనం నేమ్డ్ రియాక్షన్ సిరీస్లోకి వచ్చేద్దాం సార్. ఓకేనండి, నేమ్డ్ రియాక్షన్ సిరీస్ 1 స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఒక రియాక్షన్ అయ్యింది, తర్వాత ఒక రియాక్షన్తో పాటు దాని ప్రీవియస్ బిట్స్ కూడా డిస్కస్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో కార్ట్లో కూడా ఉంటాయి, చూడండి. అదేవిధంగా నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి ఆల్డాల్ రియాక్షన్ సార్. ఆల్డాల్ రియాక్షన్ అనగానే ప్రతి ఒక్కరూ జుజుబి రియాక్షన్స్ అన్నీ చెప్పేస్తారు, కానీ అక్కడ మన బిట్టు రాదనమాట. అదేంటంటే థియరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ స్టెప్ బై స్టెప్ కొన్ని రియాక్షన్స్ చెప్పేస్తారు, కానీ మన థియరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అయితే అది ఇంపార్టెంట్. ఓకే, కానీ ఆబ్జెక్టివ్ పర్పస్లో వచ్చేసరికి మాత్రం మనకి అలా అవ్వదు అనమాట. ఓకేనా, ఖచ్చితంగా స్టీరియో కెమిస్ట్రీ మనం నేర్చుకోవాలన్నమాట. ఏంటి ఇక్కడ ఎటువంటి స్టీరియో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుందని మనం చూద్దాం. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఓకేనండి, ఆల్డాల్ రియాక్షన్ అనగానే మనం ముందు ఆ జుజీబీ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్న తర్వాత మనం స్టీరియో కెమిస్ట్రీ కాదు. ఏంటి జుజీబీ కాన్సెప్ట్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ 2 symmetrical aldehydes to give in presence of mild base to form the alpha beta hydroxy. సో బీటా హైడ్రాక్సీ కాంపౌండ్ వస్తుంది అన్నాం. అదే మైల్డ్ బేస్, ఏదో మైల్డ్ బేస్ E2OE అని వేసుకున్నాం అనుకోండి సార్, ఏదో కాంపౌండ్ వస్తుంది. ఆ కాంపౌండ్ ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ మెకానిజం ఇక్కడే నీకు మెన్షన్ చేస్తాను నేను. దట్ ఈస్ 1 కార్బన్ కాంపౌండ్ మీద బేస్ అనేది రియాక్ట్ అయితే టు ఫామ్ ఏం ఫామ్ అవుతుంది సార్? బేస్ అనేది రియాక్ట్ అయితే అట్రాక్ట్ ద ప్రోటాన్ ఫ్రమ్ ద యాక్టివ్ హైడ్రోజన్, యాక్టివ్ కార్బన్, దెన్ therefore form the carbanion like this, and further step this carbanion will react the electropositive air carbon compound like ఇలా ఇక్కడ పాజిటివ్ చార్జ్ దగ్గరికి కార్బానియన్ ఏర్పడిపోయిన తర్వాత ఫర్దర్ రియాక్షన్ ఏం జరుగుతుంది సార్? CH3CO CH CH2 C double bond OH. ఓకేనండి, ఫర్దర్ హైడ్రాలసిస్ చేసినప్పుడు remove the water molecule to form the CH3 CH double bond CH C double bond OH. This is the alpha beta unsaturated carbon compound. ఇది మన జుజీబీ కాంపౌండ్ అండి. థియరీ పర్పస్లో రాసినప్పుడు మాత్రం ఇలాగైనా రాయాలి. నేను రాస్తా డెఫినేషన్ రాసి ఒక రియాక్షన్ రాసి దాని మెకానిజం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏమో కార్బన్ ఫార్మేషన్ చేస్తాం, తర్వాత కార్బన్ ఫార్మేషన్ అనేది అనదర్ కార్బన్ కాంపౌండ్ రియాక్ట్ అయినప్పుడు ఒక స్టెప్ రాస్తాం, ఫైనల్ స్టెప్ రాసినప్పుడు హైడ్రాలసిస్ రాస్తాం. ఇంకా కంటిన్యూ రాస్తాను. ఎవరైనా థియరీ పర్పస్ కావాలంటే స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఇదొక స్టెప్ అనమాట. ఓకేనండి, అది ఒక కాంపౌండ్ అనమాట. ఓకేనా, ఇంకా మీకు కరెక్ట్గా చిన్న ట్రిక్ చెప్పనా? డైరెక్ట్గా రాసేవచ్చు అన్నమాట. ఇదే కదా, ఇదే ఈ రెండింటి మధ్య కదా రియాక్షన్ రాసాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మైల్డ్ బేస్ ఆర్ ఎనీ బేస్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ oxygen and here 2 hydrogens will be removed as a water molecule to form the, చూడండి, CH3 ఇది రాస్తున్నాను సార్. CH3 CH ఈ డబుల్ బాండ్ ఇలా రాయండి, డబుల్ బాండ్. ఇక్కడ 2 హైడ్రోజన్స్ పోతే ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా, CH యాజ్ ఇట్ ఈస్ CH. సింపుల్. ఓకే, డైరెక్ట్గా రాసేవచ్చు అనమాట. నా ఆబ్జెక్టివ్ పర్పస్ వచ్చినప్పుడు ఏమైనా 2 కార్బన్ కాంపౌండ్స్ కనపడ్డాయంటే ఆల్రెడీ తెలియకపోయినప్పుడు ఏం జరుగుతుంది? ప్రెసెన్స్ ఆఫ్ బేస్ వాటర్ మాలిక్యూల్ డైరెక్ట్గా రిమూవ్ చేయవచ్చు. ఓకే అండి, ఇది ఆల్డాల్ రియాక్షన్. దిస్ ఇస్ ద సిమెట్రికల్ కార్బన్ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు. వాట్ ఎవర్ ద అన్సిమెట్రిక్ కార్బన్ కాంపౌండ్స్? దట్ ఈస్ ద కండెన్సేషన్ బిట్వీన్ ద 1 symmetrical carbon compound and 1 unsymmetrical. Unsymmetrical అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ మధ్య జరిగితే, కండెన్సేషన్ జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? దాన్ని క్రాస్ ఆల్డాల్ రియాక్షన్ అంటాం సార్. క్రాస్ ఆల్డాల్ రియాక్షన్ అప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ 4 ప్రొడక్ట్స్ వస్తాయి సార్. 4 ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి అంటే, ఫస్ట్ ఏమో ఈ కార్బన్ కాంపౌండ్, దీనిలాగా ఉన్న కార్బన్ కాంపౌండ్
కండెన్సేషన్ అయిన ఒక ప్రోడక్ట్. అదేవిధంగా ఇటా అండి, ఐ మీన్ ప్రొపనాల్డిహైడ్ 2 ప్రొపనాల్డిహైడ్ కండెన్సేషన్ అయినప్పుడు ఒక ప్రోడక్ట్. అదేవిధంగా ఒక ఎస్టాల్డిహైడ్ ఒక ప్రొపనాల్డిహైడ్ జరిగే ఒక ప్రోడక్ట్. రాద్దామా CH3 కండెన్సేషన్ అనేది ఒకటి కన్నా 2 మాలిక్యూల్స్ కానీ అటాచ్ చేయొచ్చు అంటే దాన్ని క్రాస్ ఆల్డర్ అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టాల్డిహైడ్స్ 2 కూడా కండెన్సేషన్ అయినప్పుడు ఒక ప్రోడక్ట్. రాద్దాం CH3. అదేవిధంగా ప్రొపనాల్డిహైడ్ C+H 2 ప్రొపనాల్డిహైడ్స్ రియాక్ట్ అయితే ఒక కాంపౌండ్. 4 ప్రొడక్ట్స్ అలా వస్తాయి చూపిస్తున్నాం. క్రాస్ ఆల్డాల్ అనమాట. ఇది నార్మల్ ఆల్డాల్. ఇక్కడ క్రాస్ ఆల్డర్ ఎప్పుడు చెప్పుకుంటాం సార్? 2 డిఫరెంట్ కార్బన్ కాంపౌండ్స్. ఓకేనా? 2 డిఫరెంట్ అంటే ఒకటి ఎస్టాల్డిహైడ్ ఒకటి ప్రొపనాల్డిహైడ్. ఇది కూడా ఆల్డాల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇలా జరిగినప్పుడు క్రాస్ ఆల్డాల్ జరుగుతుంది. కండెన్సేషన్ అనేది దీనిలాగా ఉన్న దాంతో జరిగినప్పుడు మనం ఆల్డాల్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక ఎస్టాల్డిహైడ్ ఒక ప్రొపనాల్డిహైడ్ CH3 CH2 C+OH ఇది జరిగినప్పుడు ఒక కాంపౌండ్. అదేవిధంగా ప్రొపనాల్డిహైడ్ అండ్ ఎసిడాల్డిహైడ్ కండెన్సేషన్ విత్ ఎసిడాల్డిహైడ్. ఓకేనండి, చూడండి జాగ్రత్తగా మన ట్రిక్ ఫాలో అవ్వండి. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ బేసెస్ ఇది ఒక ప్రోడక్ట్ అనుకున్నా ప్రోడక్ట్ అని రాయండి. సేమ్ మళ్ళీ లాస్ ఆఫ్ H2O ఎక్కడి నుంచి దిస్ లైక్ హియర్ ఇక్కడ నుంచి ఉన్నటువంటి 2 ప్రోటాన్స్ తీయండి. తీస్తే ఏమొస్తుంది సార్? అలా ఈ ప్రోడక్ట్ మీద రాయండి. ఇది రాస్తే మనకు ఈజీ వచ్చేస్తుంది. ఈ CH అలా రాయండి. CH డబుల్ బాండ్ ఉంటుంది కదా, CH డబుల్ బాండ్ ఇది అలా యాడ్ చేసేస్తాం. CH C+OH ఇది ఒక ప్రోడక్ట్. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ H2 అనేది ఇలా పోతుంది అనమాట. యాక్టివ్ హైడ్రోజన్ ఏది సార్? చూడండి మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోకూడదు అనమాట. ఆల్ఫా హైడ్రోజన్ ఇస్ ద యాక్టివ్ హైడ్రోజన్ కదా. ఇక్కడ ఉన్నటువంటి 2 హైడ్రోజన్స్ పోతే మనకి ప్రోడక్ట్ అనేది ఎలా వస్తుంది చూడండి. CH అంతే కదా, అంతే. ఇక్కడ చూడండి CH3 CH2 CH డబుల్ బాండ్ ఇక్కడ రాయండి సార్. ఏది యాడ్ అవుతుంది? డైరెక్ట్ ఈ కార్బన్ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? CH3. ఓకేనా? ఇది ప్రోడక్ట్ సబ్స్టిట్యూషన్గా ఉన్నట్లయితే మళ్ళీ యాస్టీజ్గా ఇది రాసేస్తాం. C+OH. ఓకేనా? క్లియర్? ఓకేనా? మళ్ళీ యాస్టీజ్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఇక్కడ యాక్టివ్ హైడ్రోజన్ ఇది యాక్టివ్ కార్బన్ ఏదంటే అక్కడ ఉన్నటువంటి 2 హైడ్రోజన్స్ పోతే అది పడుతుంది. CH3 CH2 CH డబుల్ బాండ్ ఇలా రాసాను. ఇది అటాచ్ చేస్తాను అనమాట. CH డబుల్ బాండ్ OH. ఓకే, అలా సరిపోయిందా? క్లియర్? మళ్ళీ సేమ్ ఇక్కడ ఉన్నటువంటి యాక్టివ్ హైడ్రోజన్ కార్బన్ పక్కన ఉన్నది ఆల్ఫా కార్బన్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి కార్బన్ పోతే CH3 ఇక్కడ చూడండి CH డబుల్ బాండ్ ఇక్కడ రాయండి. ఏ కార్బన్ అటాచ్ అయింది సార్? ఇది. ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ చూడండి అలా యాడ్ చేసేస్తాం. C డబుల్ బాండ్ H. ఓకే అండి, ఇట్లా ఇక్కడ ఏది మిస్ అయిందా? CH3 CH డబుల్ బాండ్ CH3 సరిపోయాయి. ఓకేనా? 4 కార్బన్ సరిపోయి దీనికి 4 కార్బన్ 4 వ్యాలెన్స్ సరిపోయింది. ఇలా దిస్ ఈజ్ అబౌట్ ద క్రాస్ ఆల్డాల్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకేనా? ఇవి నార్మల్ జూజీబీ రియాక్షన్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది స్టీరియో కెమిస్ట్రీ, ఐ మీన్ స్టీరియో సెలెక్టివ్నెస్ ఆఫ్ ద ఆల్డాల్ రియాక్షన్. ఓకేనండి, ఇది సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. నేను ట్రిక్ చెప్పాను కదా, ఈజీగా ప్రోడక్ట్ రాయొచ్చు. మెకానిజం అయితే మనం గుర్తుంచుకోండి. థియరీ పర్పస్లో అయితే మెకానిజం గుర్తుంచుకొని జాగ్రత్తగా రాయాలి. ఓకేనా? మనం ఆబ్జెక్టివ్ పర్పస్ రాసినప్పుడు మెకానిజం అంతా రాసేలోపు మనం ఇంకో బిట్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? అందుకే నేను చిన్న ట్రిక్ అనమాట. ఆక్సిజన్ ఒక దగ్గర నుంచి ఒక కార్బన్ కాంపౌండ్ నుంచి 2 హైడ్రోజన్స్ అనేవి ఒక కార్బన్ కాంపౌండ్ తీసి డైరెక్ట్ ప్రోడక్ట్ రాయమే. ఆల్ఫాబెట్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్ ఏర్పడతాయి. అన్నీ కూడా ఆల్ఫాబెట్ అన్సాచురేటెడ్. చూడండి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్. ఓకేనా? ఇది కదా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్. ఓకేనా? అలా. ఓకేనా? మనం ఇప్పుడు చూడాల్సింది ఇవి ఎవరైనా చేసేస్తారు. మనం చూడాల్సింది ఇప్పుడు స్టీరియో కెమిస్ట్రీ, స్టీరియో సెలెక్టివ్నెస్ ఆఫ్ ద ఆల్డాల్ రియాక్షన్ చూద్దాం. స్టీరియో సెలెక్టివ్ అనేది మైకిల్ ఎడిషన్ మనం చెప్పుకున్నాం కదా సార్, సేమ్ అలానే ఉంటుంది. క్వైట్ ఆపోజిట్ అవుతుంది సార్ మనకి. ఓకేనా సార్?
స్టీరియో సెలెక్టివిటీ ఆఫ్ ఆల్డర్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు కార్బన్ కాంపౌండ్ తీసుకున్నాను సార్, రెండు క్రాస్ ఆల్డర్ అని అనుకోవచ్చు కదా, 2 డిఫరెంట్ కార్బన్ కాంపౌండ్స్ కదా. దీని మీద ఏదో సమ్ బేస్ ఇచ్చాను సార్, LDA చేశాను. LDA చేసిన వెంటనే ఏమవుతుంది సార్, బేస్ ఏం చేస్తుంది, ఏ కార్బన్ కాంపౌండ్ దగ్గర అయితే యాక్టివ్ హైడ్రోజన్ ఉందో అక్కడ యాక్టివ్ హైడ్రోజన్ అట్రాక్ట్ చేస్తుంది. రెండింటిలో చూసుకున్నట్లయితే యాక్టివ్ హైడ్రోజన్ ఎక్కడ సార్, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ బేస్ అనేది యాక్ట్ చేసినట్లయితే ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది కదా సార్, అంతేనా. ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను నేను, ఇక్కడ మైనస్ ఏర్పడితే ఇక్కడ ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది సార్, ఈనోలేట్ ఫామ్ అవుతుంది కదా. ఈ ఈనోలేట్ దగ్గర మనము స్టీరియో సెలెక్టివ్ అనేది డిసైడ్ అవ్వాలి. ఈనోలేట్ ఎలా ఫామ్ అయింది చూడండి సార్ ఒకసారి, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ, ఇలా ఫామ్ అయింది కదా. దీన్ని ఇలా రాసిన డబుల్ బాండ్ ఇక్కడే కదా సార్, ఇక్కడ రాసిన తర్వాత O మైనస్ ఇక్కడ R2, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది సార్, LDAలో ఉన్న లిథియం ప్లస్ అనేది మెటల్ అనేది యాడ్ అవుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ R1, ఇక్కడ ఏం లేదంటే ఏమొస్తుంది సార్ R1, ఇక్కడ ఏం లేదంటే ఏమొస్తుంది సార్ హైడ్రోజన్. ఇంకొక ఛాన్స్ ఏముంది సార్ ఇంకొక ఛాన్స్ ఏముంది ఇక్కడ యాసిడ్ యూనిట్ విత్ మెటల్ అయాన్, దిస్ ఇస్ ద R2. ఇంకొక ఛాన్స్ ఏముంది సార్, ఆల్కైల్ గ్రూప్ అనేది రివర్స్ కూడా అవ్వచ్చు కదా, ఇక్కడ R1 ఇక్కడ RH, ఓకేనా. 2 యూనిట్స్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి. 2 యూనిట్స్ కూడా నేను రాశాను. ఎందుకు రాశాను అనేది మీకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆల్రెడీ మనం మైకిల్ ఎడిషన్లో డిస్కస్ చేస్తాం ఆల్రెడీ, ఓకేనా. ఇక్కడ చూడండి సార్, ఏ ఆల్కైన్ వచ్చింది, ఈ జెడ్ కాన్ఫర్మేషన్ మనం ఇచ్చుకోవడం తెలుసు కదా. ఈ జెడ్ కాన్ఫర్మేషన్ ఈ రెండింటిలో నెంబర్ 1 ఏది వస్తుంది సార్, ఇక్కడ కార్బన్ ఇక్కడ ఆక్సిజన్ కాబట్టి ఖచ్చితంగా నెంబర్ 1 ఇస్ ద నెంబర్ 2, ఆబ్వియస్లీ నెంబర్ 1 నెంబర్ 2, ఓకేనా. నెంబర్ 2 సేమ్ కండిషన్లో అయితే దాన్ని ఏమన్నాము, సిస్ లేదా జెడ్ కాన్ఫర్మేషన్, ఇక్కడ చూడండి సార్, దిస్ ఇస్ నెంబర్ 1, దిస్ ఇస్ నెంబర్ 2, 1 2 1 ఆపోజిట్ 2 ఆపోజిట్, దేర్ఫోర్ E, ఓకేనా. ఇక్కడ మనం స్టీరియో కెమిస్ట్రీ చూసుకోవాలి. ఇఫ్ దీన్నే జిమ్మర్మెన్స్ స్టీరియో సెలెక్టివిటీ అని అంటాం సార్ జనరల్గా, మనకి పేరు అనవసరం అనమాట. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి కూడా ఛాన్స్ ఉంది, వాట్ ఈస్ ద స్టీరియో సెలెక్టివిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆల్డర్ రియాక్షన్ అంటే 4 పేర్లు అవ్వచ్చు. ఇక్కడ జరిగే స్టీరియో సెలెక్టివిటీ దేని ఆధారంగా అంటే జిమ్మర్మెన్స్ అని పేరు అనమాట. మీకు అది కొత్తగా అనిపించవచ్చు కానీ నేను జనరల్గా క్లైడియన్లో చూశాను అనమాట. ఇక్కడ జరిగే స్టీరియో సెలెక్టివిటీని జిమ్మర్మెన్స్ మోడల్ అని అంటారంట, ఓకేనండి. ఇక్కడ జరిగే స్టీరియో సెలెక్టివిటీ ఈజ్ ద జిమ్మర్మెన్స్ మోడల్ అనమాట, ఓకేనా. ఇక్కడ ఇఫ్ జెడ్ ఈనోడ్ ఈజ్ ఫార్మ్ దెన్ ద ప్రొడక్ట్ ఈజ్ సిన్ డైరెక్షన్, సిన్ ఫార్మ్ ఈజ్ మేజర్, ఓకేనండి. సిన్ మేజర్ క్వైట్ ఆపోజిట్ అని దేనికైనా మైకిల్ ఎడిషన్కి దీనికి క్వైట్ ఆపోజిట్. అక్కడ అనేది జెడ్ వస్తే యాంటీ అనేది మేజర్ అని చెప్పుకున్నాం. ఈ వస్తే అక్కడ ఏం చెప్పాం సార్, సిన్ అనేది మేజర్ అన్నాం. ఇక్కడేమో యాంటీ ప్రొడక్ట్స్ అనేవి మేజర్గా వస్తాయి అనమాట. యాంటీ ఈజ్ ద మేజర్. ఏంటి సిన్ యాంటీ ఏంటి, ఫర్దర్ రియాక్షన్ ఏం జరుగుతుంది సార్, ఇక్కడ RC అక్కడ ఉన్న చూసారా, RC డబుల్ బాండ్ దగ్గర మనకు రియాక్ట్ అవుతుంది, ఏ యూనిట్ ఈ యూనిట్ ఇలా జరుగుతుంది కదా. మన మెకానిజం అనేది ఇలా, ఇది అనేది ఈ మైనస్ అనేది ఇలా జరుగుతుంది కదా. అప్పుడు ఏర్పడే ప్రోడక్ట్ ఏంటి, నార్మల్ ప్రోడక్ట్ రాయండి మీరు, నార్మల్ ప్రోడక్ట్ సేమ్ యాసిటీస్ నేను రాస్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ డబుల్ బాండ్ O ఫామ్ అయిపోయింది సార్, ఇక్కడ యాసిటీస్ R2 రాస్తాను సార్, ఓకే అండి. ఇక్కడ R1 రాస్తాను సార్, ఓకేనా. ఇక్కడ ఎక్కడ కనెక్ట్ అవుతుంది సార్, ఇక్కడ H ఆల్రెడీ ఉంది అలా వదిలేయండి. ఇక్కడ H అనేది వచ్చింది కదా, అక్కడ ఈ కార్బన్ దగ్గర మనకి కార్బన్ అనేది అటాచ్ అయింది, ఓకేనా. అంతేనా, ఇలా సి ఇంకా మీకు క్లియర్గా రాస్తే అంతే. సి ఇది కదా, ఇది ఒక కార్బన్ కింద అయితే ఇక్కడ ఏమైతుంది సార్, OH కదా. డైరెక్ట్ ఫర్దర్ ప్రోడక్ట్ కూడా రాశాను OH, ఇది R, ఇది R వితౌట్ స్టీరియో కెమిస్ట్రీ, ఓకేనా. దీన్ని ఇంకో విధంగా రాస్తున్నాను చూడండి, ఇంకో విధంగా అంటే ఒక సిమెట్రికల్ ఫామ్లో రాసినట్లయితే, ఓకే. 1 2 3 3 కార్బన్స్లు, ఓకేనా. 1 2 3 ఇక్కడ డబుల్ బాండ్ O, ఇక్కడ R2, ఓకేనా. 2 పొజిషన్లో R1, 1 పొజిషన్లో ఓకేనా. ఇక్కడ OH, ఇక్కడ R, ఈ R అనమాట, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ లోపలికి వచ్చింది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనండి. ఇప్పుడు మన స్టీరియో కెమిస్ట్రీ అనేది దీనికి మనం చూసుకోవాలన్నమాట, ఓకేనా. అది రాయడానికి ఒక ప్రాపర్ ఫామ్లో రాశాను అనమాట,
ఒకవేళ ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ జెడ్ ఈనోలేట్ అనేది ఫామ్ అయితే అప్పుడు సిన్ ఫార్మేషన్, సిన్ ఈజ్ ద మేజర్ అన్నాం కదా. సిన్ అంటే ఏంటి సార్? బోత్ ఆర్ డాటెడ్ ప్లేన్లోనే ఉండొచ్చు లేదా థిక్ లైన్లోనే ఉండొచ్చు అనమాట. అలా అయితే సిన్ అన్నాం కదా. ఇప్పుడు ఎప్పుడు వస్తే స్టీరియోకెమిస్ట్రీ? ఇఫ్ ద ఈనోలేట్ ఈస్ ద జెడ్ ఈనోలేట్ దెన్ ద ప్రోడక్ట్ ఈస్ ద సిన్ ఈజ్ మేజర్ అని అనుకున్నాం కదా. సిన్ ఈజ్ నథింగ్ బట్ both are below the plane or both are above the plane, like dotted structure and wedge plane అన్నమాట. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ డైరెక్ట్ రాయిస్తాను. ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ OH రాసినట్లయితే ఇలా రియాక్ట్ అయినట్లయితే ఇలా రియాక్ట్ అయితే సి డబుల్ బాండ్ O వచ్చే ప్రోడక్ట్ ఏంటి సార్? డైరెక్ట్ రాయొచ్చా? ఇక్కడ R, ఇక్కడ R, ఇక్కడ R1 కదా, ఇక్కడ OH. వితౌట్ స్టీరియోకెమిస్ట్రీ రాస్తున్నాను మీకు. ఓకేనా? డబుల్ బాండ్ O R2. ఓకేనా? ఇక్కడ క్లియర్గా వచ్చింది. ఇప్పుడు విత్ స్టీరియోకెమిస్ట్రీతో రాసినప్పుడు ఎలా వస్తుంది సార్? విత్ స్టీరియోకెమిస్ట్రీతో రాసినప్పుడు దేనికి స్టీరియోకెమిస్ట్రీ? ఈ ఆల్కైల్ గ్రూప్ అండ్ హైడ్రాక్సీ గ్రూప్ అనమాట. ఓకేనా? ఇఫ్ ద ఈనోలేట్ ఈస్ ఫార్మ్ దెన్ ద యాంటీ ఈజ్ ద మేజర్. యాంటీ డైరెక్షన్ ఈజ్ మేజర్. యాంటీ అంటే ఒకటేమో డాటర్ స్ట్రక్చర్లో ఉంటే ఒకటేమో బిలో ది స్ట్రక్చర్లో ఉండాలి. బిలో ది ప్లేన్, ఒకటి అబోవ్ ది ప్లేన్, లేదా ఇది అబోవ్ ది ప్లేన్లో ఉంటే ఇది బిలో ది ప్లేన్లో ఉంటే అప్పుడు ఆ రెండు ప్రొడక్ట్స్ కూడా మనకు మేజర్ అని చెప్తాం అనమాట. ఇది స్టీరియో సెలెక్టివిటీ ఆఫ్ ఆల్రౌండ్ రియాక్షన్. ఓకేనా? దేని మీద ఆధారపడి ఉంటుంది సార్? ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈనోలేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ద ఈనోలేట్ ఈస్ ద జెడ్ ఈనోలేట్ దెన్ సిన్ ఈజ్ ద మేజర్. ఇఫ్ ద ఈనోలేట్ ఈస్ ద ఈనోలేట్ దెన్ యాంటీ ఈజ్ ద మేజర్ అనమాట. ఓకేనండి? ఇలా మనం మైగ్రేషన్లో చూసుకున్నట్లయితే క్వైట్ ఆపోజిట్. ఇది ఎందుకు డైరెక్ట్ గుర్తించుకోవడమేనా, అసలు ఏమైనా ఉందా అనేది మనం చూద్దాం. దీన్ని ఈ స్ట్రక్చర్ని ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ని మనం సైక్లో ఎగ్జామ్ స్ట్రక్చర్లో రాస్తే మనకు ఎందుకు సిన్న రాసాము, ఎందుకు యాంటీ అనేది రాసాము చెప్తాం. ఓకేనా? మైగ్రేషన్లో నేను డైరెక్ట్గా చెప్పేశాను అనమాట. ఏంటి డైరెక్ట్గా చెప్పేశాను? జడ్ వస్తే యాంటీ అని, ఈ వస్తే సిన్ అని చెప్పేశాను అనమాట. ఓకేనా? అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. నేను ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ సేమ్ అనమాట. అక్కడ కూడా సైక్లో ఎగ్జామ్ ఫామ్లో రాసిస్తే బిలో ది ప్లేన్ ఉంటే రాస్తాం. ఒకసారి రాద్దామా? ఓకే, ఓకేనా సార్? ఇది ఇక్కడ రాసాను చూడండి సార్. ఈ ఈనోలేట్ని సైక్లో ఎగ్జామ్ ఫామ్లో రాశాను అనమాట. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఇక్కడ చూడండి దీన్ని ఇలా రాశాను సార్. నేను దీన్ని ఇలా రాసినప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది చూడండి సార్. ఇక్కడ డబుల్ బాండ్, దానికి అటాచ్ అయినటువంటి R1, ఓకేనా? ఇది R2. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది తర్వాత చూద్దాం. ఇది చూడండి ముందు. ఓకేనా? దేనికి మధ్య మనం జడ్ యూనిటీ వచ్చింది సార్. ఇక్కడ జడ్ యూనిటీని ఎప్పుడు చెప్పాము సార్? ఇక్కడ చూడండి, జడ్ ఇక్కడ యూనిట్ పెట్టి చెప్పాము అనమాట. ఇక్కడ ఏమో కన్ఫర్మేషన్ పెట్టి చెప్తాం అనమాట. ఓకేనా? జడ్ యూనిట్ వస్తే సిన్ డైరెక్షన్ అని అన్నాము. సిన్ డైరెక్షన్ మీన్స్ బిలో ది ప్లేన్ రావచ్చు, అబోవ్ ది ప్లేన్ రావచ్చు. ఓకేనా? దీన్ని ఇలా రాశాను కదా సార్. ఇక్కడ చూడండి, R1 అనేది బిలో ది ప్లేన్ ఉంది సార్ ఇక్కడ. ఓకేనా? లేదా అబోవ్ ది ప్లేన్లో కూడా రాసుకోవచ్చు మనం. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చెప్పాము? అయితే బిలో ది ప్లేన్ రావచ్చు. అక్కడ R1 అనేది రెండు పాసిబిలిటీస్ ఉన్నాయని నేను రాశాను కదా సార్. ఇక్కడ ఇటు పక్కన అవ్వచ్చు, లేకపోతే క్వైట్ ఆపోజిట్ అవ్వచ్చు. 2 ఛాన్సెస్ ఆఫ్ ఇన్వర్టర్స్ అన్నాను కదా, అందులో ఒక ఛాన్స్ ఆఫ్ ఇన్వర్టర్ అని రాశాను నేను. ఓకేనా? సైక్లో ఎగ్జామ్ ఫామ్లో రాశాను అనమాట. ఓకే, ఇప్పుడు స్టీరియోకెమిస్ట్రీ అనేది దేనికి మంచి సార్? డబుల్ బాండ్ ఓకి OH అంటే ఖచ్చితంగా ఏం మారుతుంది ఫర్దర్గా? OH కింద మారుతుంది కదా. అదేవిధంగా R1 మధ్య మనం స్టీరియోకెమిస్ట్రీ చెక్ చేస్తున్నాం. ఆ రెండింటినే చూడండి సార్. ఇక్కడ ఇదేమో బిలో ది ప్లేన్ ఉంది. ఇక్కడ ఈ కార్బన్ అయితే ఇక్కడ చూసారు డబుల్ బాండ్ ఉన్నది. ఇప్పుడు ఇది బిలో ది ప్లేన్ ఉందా, అబౌవ్ ది ప్లేన్ ఉందా, అది ఎలా చెప్తాను సార్? నేను ఆల్రెడీ సైక్లో ఎగ్జామ్ యొక్క సండే స్పెషల్ ఎపిసోడ్లో అనుకుంటా సైక్లో ఎగ్జామ్ యొక్క యాక్సిల్ ఈక్వటోరియల్ మరియు రింగ్ ఫ్లిప్పింగ్ గురించి చెప్పాను. మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే అక్కడ చూడండి. అంటే ఈ కార్బన్ అనేది బిలో ది ప్లేన్లో ఉన్నట్లు లెక్క ఇక్కడ. ఓకేనండి? ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ అనేది ఇక్కడ కార్బన్ అనేది లుక్స్ ఎలా చూస్తుంది సార్? ఈ షోస్ లుక్స్ డౌన్వర్డ్, కాబట్టి ఖచ్చితంగా బిలో ది ప్లేన్ అనమాట. ఓకేనా? R1 డబుల్ బాండ్ అనేది బిలో ది ప్లేన్లో సేమ్ ప్లేన్లో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ద సిన్ డైరెక్షన్ ఈజ్ ద మేజర్ అనమాట. ఓకేనండి? ఎలా చెప్పాను నేను? R1కి డబుల్ బాండ్ ఓకి మన మధ్య స్టీరియోకెమిస్ట్రీ చూస్తున్నాం సార్. ఆ రెండు ఏ ప్లేన్లో ఉన్నాయి దాన్ని బట్టి మనం చెక్ చేసాం. ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఎక్కడ ఉందో చూడండి సార్. ఇది ఓ కదా. డబుల్ బాండ్ ఓ అనేది ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడ ఈ కార్బన్ అనేది మీరు చూసారా? ఈ కార్బన్ అనేది లుక్స్ డౌన్వర్డ్ కాబట్టి ఇదేమో
ఒక డౌన్వర్డ్ ఒక అప్వర్డ్ అనమాట. ఓకే, ఇది డౌన్వర్డ్లో ఉన్నట్టు కదా ఖచ్చితంగా. డౌన్వర్డ్ ఇది R1కి మధ్య రెండింటి మధ్య స్ట్రీక్ చూస్తున్నాను కాబట్టి డౌన్వర్డ్ ఈజ్ ద సిన్ సిమెట్రీ. సో సిన్ ఈజ్ ద మేజర్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ డబుల్ బాండ్ ఓకి R1కి మధ్య మనం స్టీరియోకెమిస్ట్రీ చూడండి, ఇది R2. ఓకేనా, ఇదేమో డౌన్వర్డ్, ఇదేమో అప్వర్డ్. సో యాంటీ ఈజ్ ద మేజర్ కాబట్టి యాంటీ. మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఆ సైట్లో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కాబట్టి నేను ఎక్స్పాండబుల్గా చెప్పాను అనమాట. దాని సైట్లో ఎగ్జాక్ట్గా చెప్పుకుంటే ఎందుకు ఖచ్చితంగా జడ్డీ నోట్ చూస్తే సిన్ అని చెప్పామని చెప్పడానికి ఇది రీజన్ అనమాట. ఓకేనా సార్, ఇది టోటల్ స్టీరియో సెలెక్టివిటీ ఆఫ్ ఆల్డాల్ రియాక్షన్. ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రీవియస్ బిట్స్ ఆన్ ఆల్డాల్ రియాక్షన్ గురించి చూద్దాం. ఓకే, మ్యాక్సిమం ప్రీవియస్ బిట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కెరూథర్స్లో కానీ క్లైడిన్ రియాక్షన్లో కానీ ఏమైనా ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఉన్నాయో చూసి నేను నోట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, దిస్ ఈజ్ అవర్ టుడే ఎపిసోడ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.